మరి ఇట్లా వచ్చిర్రు ఏమైనా అయిందంటే ఇక నేను కూడా వీడియో తీసి పెడుతున్నా రావద్దు కదమ్మా మీరు. అవును ఇప్పుడేమో అమ్మవార్లు ఉన్నాయమ్మా కాదమ్మా ఇప్పుడు ఏం అమ్మవార్లు ఉన్నాయని మీరు ఇల్లు ఎందుకు తెలుస్తుంది ఏడైతుందమ్మా పిల్లలందరికీ అట్లా కాదు. ఇప్పుడు ఏమైనా జాతర ఉందా ఏమైనా ఉందా మీరు ఎందుకు వస్తారు ఇంటికి? నేను అదే రికార్డ్ చేస్తున్నా మా దగ్గర కెమెరాలు ఉన్నాయి. కాదమ్మా నువ్వు అట్లా కాదు. ఇప్పుడు ఏమైనా జాతర టైమా నువ్వు ఇంటి ముందుకు వచ్చేసి మరి మాట్లాడుతున్నావు ఇట్లా. నేను ఇప్పుడు ఇది నేను వీడియో పంపిస్తా. అప్పట్లో 40 ఏళ్ళు అంటుంది ఆమె ఎక్కడ ఆమె కూడా ఆమెకు తెలియదు. ఇది 40 ఏళ్ళ కింద కట్టిందా? ఇది కొత్తగా కట్టిందమ్మ. పాతిల్లు తీసేసి కొత్తగా పాతిల్లు లేదు ఇక్కడ ఏది లేదు. మేము 20 ఏళ్ళ నుంచి ఈడనే స్థలం ఖాళీ స్థలం మాకు తెలీదా? కాదు ఇవాళ రేపు ఆడోళ్ళు ఉంటారు నమ్మే రోజులు కానీ లేదు అసలు. పైదాకా కూడా అసలు రావద్దమ్మా మీరు కింద. నువ్వు చెప్పిన ఏమి కాదని అంటలే. నేను ప్రేమతో తోచింది అమ్మా. నేను ఎప్పుడు అట్టప్పుడు రాను. నువ్వు చెప్పినవన్నీ నేను నిన్న అట్లా నీలాగా 10 మంది చెప్పిరమ్మా అని అంటనే ఉన్నా కదా. నేను ఉన్న మాటనే చెప్పిన. సరే నడువమ్మ ఇంకెందుకు కూర్చున్నావు అట్లా? ఇస్తుంది తీసుకొని వస్తా. ఇంతసేపు ఉండకూడదు ఇట్లా. మా కెమెరాలు ఫిట్ చేసినాం అందుకే ఇట్లా ఎవరు పడతారు వస్తారని కెమెరాలన్నీ ఫిట్ చేసినాం. ఎందుకంటే మీరు వెళ్ళడం కూడా మంచిది కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాకు తెలియదు. వద్దమ్మా అట్లా మంచి చెడు ఉంటే గుడికి వస్తారు అందరూ. మీరు ఇంటికి వెళ్ళి మరి చేయాల్సిన అవసరం ఏం లేదు. అందరు కాదమ్మా నువ్వు ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు కానీ ఇండ్లకి ఇట్లా దూరి రావద్దు. కింద అడగాల గేట్ కొట్టి పైకి రావాలనా అని. మీరు అట్లా వచ్చేస్తే ఇట్లా కెమెరాల్లో అన్ని చూస్తున్నాం మేము. అందుకే డౌట్ వచ్చి నేను వచ్చిన పైకి. అవసరం కిందనే అడగాల గేట్ కొట్టి రావాలనా అని పైకి. అవుతుందా ఆంటీ? అదే పైదాకా రావద్దమ్మా. మీరు పైదాకా అస్సలు రావద్దు. పైన ఉంటారు. సరే మంచిది మంచి మాట చెప్పినావు. అట్లేం లేదు. ఎవరిని ఇవాళ రేపు ఎవరిని నమ్మే రోజులుగా లేవమ్మా. ఎవరు ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఎవరు అర్థం కాదు. నిజమే అన్నమాట. మళ్ళా వస్తా. మళ్ళీ ఎండాకాలంలో ఆషాఢంలో అస్సలు తిరగదు బిడ్డ. నేను రాను కూడా. ఎప్పుడు పడితే అప్పుడు రాను చెయ్యాలి. పెద్దమ్మ కింద మీద ఇద్దరు దేవుడు వెళ్ళి వచ్చిన వాళ్ళ సొంతం చెల్లె కోసమే చెప్తున్నాను. అమ్మ వచ్చింది తప్పు పని చేస్తారు మీరు. అమ్మవారిని ఇంటింటికి తీసుకుపోవద్దు. అట్లా మైలు ఉంటుంది ఇట్లా. ఎట్లా వెళ్తావు అమ్మా నువ్వు అమ్మవారితో? అర్థం చేసుకుని వెళ్ళిపోతాం. కిందనే అడగాల. అమ్మవారు అక్కడ ఉంటే మేము అమ్మవారి దగ్గర కానీ అమ్మవారు మాట్లాడడం ముందు ఎందుకు రావాలి? కడుపు ముందుకి మీరు ఆలోచించాలి. మా కింద మీరు ఉంటే మేము అమ్మవారి దగ్గరికి వచ్చి సేవలు వెళ్ళిపోవాలి కానీ మీరు మా దగ్గరికి వచ్చేది ఏంది? ఎప్పుడైనా సరే గేట్ వచ్చి పైకి రావద్దు. గేట్ దగ్గర నుంచి అడగండి. పెద్ద మేమే కిందకి వచ్చి పెడతాం. మీరు మా దగ్గరికి వచ్చి మీరే వచ్చి ఇట్లా ఎవరు వస్తలేరమ్మా. మీరు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఏదైనా అయితే మీకే మిమ్మల్ని పట్టుకుంటారు వచ్చి. అక్కడ కెమెరాలు అన్ని రికార్డ్ అవుతుంది. తప్పు పని చేస్తున్నావు అమ్మా. ఫోన్లో కాదు ఆడ రికార్డ్ అవుతుంది. ఆడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వాళ్ళతోనే ఎంక్వైరీ చేపిస్తాం. మాకు నువ్వెవరో ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నీ చూపిస్తాం. నేను ఎప్పుడు చూడలేడా కెమెరాలో మొత్తం చూపిస్తున్నామాడ. రావద్దు కదా ఇళ్ళలోకి లోపల దాకా వచ్చేస్తారా? అవును గేట్ దగ్గర పిలవాలమ్మా. మేమే వస్తాం కిందికి. అట్లా ఇళ్ళకి ఎందుకు దూరుతారమ్మా? అట్లా మీరు తప్పు కదా. అట్లా మీరు ఈడికి వెళ్ళి పిలవాలా. అవసరం లేదు గేట్ దగ్గర రానికి. సరే అమ్మా చెప్పి బాగా చెప్పింది. మీరు అట్లా చెప్పింది కదా విన్నాము. సరే పోతున్నాం. పోయి వస్తాం మళ్ళీ. పోయి రాదు గల్లంతా తిరిగి కానీ గేట్